హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరకదు. అంత ఆనందాన్ని ఇచ్చాడు మనకి, అంత సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. సరే, వాక్యానికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సులువైందే. వాక్యము వింటున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది? వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనలో ఎలా పనిచేస్తాడు? చెప్పండి. వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది అండి? వాక్యం మనలో ఏం చేస్తుంటుంది? ప్రేయర్ చేస్తుందా? క్రియ చేస్తుందా? ఓకే, సరే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. నాలుగో అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. వాక్యం ఏం చేస్తుందండి? మరలా చదువుతాను, చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఎన్ని అంచులండి? 2 అంచులు. అంటే కత్తికి ఒక అంచు ఉంటుందా, 2 ఉంటాయండి? ఒకటే, కానీ దేవుని వాక్యంలో 2 ఉంటాయి. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తుంది. ఇక్కడ వాక్యంలో ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యము మన హృదయంలో ఎప్పుడు పనిచేస్తుంటుందండి. అందుకే గడిచిన వారం ఒక ఉదాహరణ చెప్పాను. ఏదైనా మనం దాహం వేసినప్పుడు తాగినప్పుడు కానీ, ఆకలి వేసినప్పుడు తిన్నప్పుడు కానీ మన శరీరంలో ఒక మార్పు జరుగుతుంది. ఎంతమంది గమనిస్తున్నారండి? అసలు నేను తాగినప్పుడు నాకేం అనిపించట్లేదు, తిన్నప్పుడు నాకేం అనిపించట్లేదంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంది. అంటే మనలో వచ్చే ఆలోచనల్ని, ప్రతి ఆలోచనని, మనకు ఇబ్బంది పరిచే ప్రతి ఆలోచనని దేవుడు మన వాక్యం వింటున్నప్పుడు మనకి ఆయన కృపను విడుదల చేస్తుంటాడు. వాక్యంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, వాక్యం వింటున్నప్పుడు ఆయన కృప విడుదలవుతుంటుంది. మనిషి ఎప్పుడు విసిగిపోతాడంటే, ఎప్పుడు నలిగిపోతాడంటే ఒక ఆలోచన ద్వారానే జరుగుతుంది. అది ఒక ఆలోచనే జీవితం మార్చేస్తుంది. ఒక ఐడియా ఏం చేస్తుందండి? జీవితమే మారిపోద్ది. ఆ ఐడియా ఆలోచనతోనే వస్తుంది. ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది సరైన ఆలోచన అయితే ఒక జీవితాన్ని కట్టొచ్చు, అది సరైన ఆలోచన కాకపోతే అనేక జీవితాలు నాశనం చేయొచ్చు. అందుకు దేవుని వాక్యం మనం ఎప్పుడు నేర్చుకోవాలి, ఆశపడాలి. దేవుని వాక్యం మనం నేర్చుకుంటే దేవుడు మన హృదయంలో పనిచేస్తాడు. ఆయన అంత కృపను మనకిచ్చాడు. మరి ఇప్పుడు సంఘానికి మనల్ని అందరిని ఎవరు తీసుకొచ్చారండి? సంఘంలో ఎవరు కూర్చోబెట్టారు? ఆయనే చేశాడు. ఆయనే వాక్యాన్ని వినిపించి ఆయనే సంఘానికి తీసుకొచ్చి ఇదిను ఆయన కృపావాక్యాన్ని మనకి బోధిస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు సంఘంలో ఉన్నాం, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బాగోవు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం ఎలా పనిచేస్తుంది, మనం ఎలా నేర్చుకోగలం అనేది వాక్యంలో చూద్దాం. అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు, ఎందుకంటే అన్ని వేళ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బాగోవు. అందరికీ బాగున్నాయండి? నాకు పరిస్థితులన్నీ బాగున్నాయి, నేను సూపర్ అన్నాలు ఎవరు ఉన్నారా? ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే చెయ్యతండి. ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. మనకున్న కృప ఏంటంటే ఎటువంటి సమస్య నుంచి అయినా ఆయన తీసుకొస్తాడు.
ఎందుకంటే మనం ఎవరు? నీతిమంతులం. ప్రతిదినము పలకాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని. మన సంఘం పేరు తెలుగులో చెప్పండి. ఇప్పుడు మర్చిపోకండి. దేవుడు ఎందుకే మర్చిపోతున్నారని దేవుడు సంఘానికి ఆయన గొప్ప వాక్ని సంఘానికి పేరు రూపంలో ఇచ్చాడు మనకి. హల్లెలూయా. సంఘం జ్ఞాపకం వస్తున్నప్పుడు మనం ఏంటో కనబడుతుంటుంది. హల్లెలూయా. ఆ మాట పలికితే చాలండి జీవితానికి. ఆ ఒక్క మాటతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కీర్తనలు 77వ కీర్తన తీయండి. 77వ కీర్తన మొదటి నుంచి చూడండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్చు పొందనలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఈ సందర్భం చూడండి. ఈ అధ్యాయాన్ని ఆసాపు రాశాడు. ఎవరండి ఆసాపు? ఎవరండి ఆసాపు? ఎవరు ఆసాపు? ఒక కీర్తనకారుడు. ఇక్కడ ఉంది కదండి, పైన చూడండి. ప్రధాన గాయకునికి యోధుతునాను రాగం మీద పాడదగిన ఆసాపు కీర్తన. ఆసాపు ఎవరంటే దావీదు వలె దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి ఆసాపు. ఈ ఆసాపు అనే వ్యక్తికి జీవితంలోని ఒక సమస్య వచ్చింది. పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరికి మొరపెడుతున్నాడు? దేవుడికి మొరపెడుతున్నాడంట. ఏమని మొరపెట్టాడు? 2వ వచనం చూడండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికితిని. రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను. దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందండి? నిట్టూర్పు వస్తుందంట. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నదంట. అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే కృంగుదల వస్తుందా? దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే నలిగిపోతామా? మరి ఇక్కడ వాక్యం ఏటిలా ఉంది అనేది మనం ఆలోచిస్తే ఈ ఆసాపు అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి. వాక్యంలో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు వస్తుందంట. ధ్యానించినప్పుడు ఆత్మ కృంగిపోతుందంట. ఈ రెండు తన జీవితంలో జరుగుతున్నాయి. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఏం రావాలి? ప్రాముఖ్యంగా ఏం రావాలండి? చెప్పండి. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఏం రావాలి? గట్టి చెప్పండి. సమాధానం రావాలి, ఆనందం రావాలి. కానీ ఈ వ్యక్తికి ఏమొస్తుంది? నిట్టూర్పు వస్తుందంట. నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? మనకు అనుకూలంగా లేనప్పుడు, సమాధానం లేనప్పుడు నిట్టూర్పు వస్తుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే మన ఇష్టం జరగలేనప్పుడు. ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం జరగలేనప్పుడే నిట్టూర్పు వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఎంతమందికి వస్తుంది? ఎవరికి రావట్లేదండి? వస్తుంది. అలా రావాలి. వస్తే సమాధానం వస్తుంది. అలా రావట్లేదంటే చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, 4వ వచనం చూడండి. నీవు నా కన్నులు మూతపడని నీవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. త్రొట్టిల్లి దినములను పూర్వకాలమందు సంవత్సరములు నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమును ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. చూసారా, 4వ వచనం నుంచి మాటలు వేరేగా ఉన్నాయి. మొదటి నుంచి 3 వచనాలు వేరుగా ఉన్నాయి. 4 నుంచి ఇంకా మీకు 7 వచనం దాకా వేరుగా ఉన్నాయి మాటలు. వాక్యంలో ఎప్పుడే అదే గమనించాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి? ఇది గమనిస్తే మన జీవితంలోని పరిస్థితి బాగాలేనప్పుడు ఎలా సమాధానం పొందుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ తన పరిస్థితి బాగాలేదు. అలాంటి సమయంలో ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? 5వ వచనం. త్రొట్టిల్లిన దినములను పూర్వకాల సంవత్సరం నేను మనస్సునకు తెచ్చుకొందును.
ఇక్కడ ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తే. దేవుడు తెలుసు, దేవుడు తెలియని వ్యక్తి కాదు. దేవుణ్ణి ఆరాధించాడు చూడండి, పాట కూడా పాడాడు. అలాంటి వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి బాధపడుతున్నాడంట. ఎంతమందికి బాధ వస్తుంది? వచ్చినప్పుడు సమాధానం కూడా వస్తుంది. ఏంటి ఎలా సమాధానం పొందుకోవాలి అనేది మన వాక్యంలో చూద్దాం. చూడండి 6వ వచనం చూడండి. నేను పాట పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమును ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకుతున్నాడంట. దేవుణ్ణి అడిగాడు. ముందేమన్నాడు? దేవుణ్ణి అడిగాడు. ఎంతగా అడిగాడంటే దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. మొదటి వచనంలో, మొదటి భాగంలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడా? వింటండి. ఒకసారి వింటాడా? 2 సార్లు వింటాడా దేవుడు? మనం అడిగిన వెంటనే మొట్టమొదటే వింటాడా, లేకపోతే 10సారి వింటాడా? మొట్టమొదటే దేవుని హృదయంలోకి వెళ్ళిపోద్ది మన మాట. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే దేవుడు విన్నాడో లేదని అనుమానంలో ఉంటాం. దేవుడు ఎంత మంచివాడంటే మనం మాట పలికిన వెంటనే ఆయన స్పందిస్తాడు మనకి. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. ఇప్పుడు చూడండి 7వ వచనంలో చూడండి. ఈ వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు అలాగా ప్రార్థన చేయాల్సి వచ్చింది, ఎందుకు స్పందన అలా ఉందనేది మీకు 7వ వచనం నుంచి తెలుస్తుంది. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. చూసారు దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, దేవుని గురించిన మాటలు మనం ప్రతిదినము వినలేనప్పుడు స్పందన ఇలాగే ఉంటుంది. ప్రభు నిత్యము విడనాడునా అంటే ప్రశ్నించుకుంటున్నాడు, తనలో తాను ప్రశ్నించుకుంటాడు. ఆయన ఇంకెన్నడు కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. ప్రశ్నించుకుంటున్నాడు తనలో తాను, తన స్వభావం వాడుతున్నాడు. కొన్నిసార్లు చూడండి, మన జీవితంలో ఏదైనా జరగలేనప్పుడు, అవలేనప్పుడు మనం ఆలోచిస్తాం, దేవుడు ఉన్నాడా లేదా అంటాం. దేవుడు అసలు ఉన్నాడా? నేను చర్చికి వెళ్తున్నాను, ప్రతిదినము వాక్యం వింటున్నాను, పరిస్థితి ఏమో మారట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అని ఒక అనుమానం వస్తుంది. ఎంతమందికి వచ్చింది? ఎవరికి రాలేదండి? వస్తుంది, అందరికీ వస్తుంది. రావట్లేదంటే చెక్ చేసుకోవాలి. వస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు ఉంటాడు. దేవుడు మనకి నేర్పించే విధానం ఎలా ఉంటుందంటే, కొన్ని పరిస్థితుల్లోని దేవుడు మనకి ఎడారిలోకి పంపిస్తాడు. ఎక్కడ పంపిస్తాడండి? ఎడారిలో వదులుతాడు ఆయన. మనం ఏం చేస్తామని. దేవుడు మనల్ని పంపించి ఎడారిలో ఉంచినప్పుడు కొన్నిసార్లు మనకు అర్థమవుదు పరిస్థితి, అసలు ఉన్నాడా అని. ఆయన దేవుడు ఎప్పుడు నేర్పించే విధానం, దేవుడు మనకు నేర్పించి మనం అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడతాడు. మనం నేర్చుకోవాలని దేవుడు చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్తామని. అందుకే కొన్నిసార్లు జీవితంలో కొన్ని పరిస్థితులు అర్థమవ్వవు, ఏవేవో వస్తుంటాయి, వింతగా ఉంటాయి, పరిస్థితి ఏమో అర్థమవదు. అందుకే ఈ ఆసాపు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండెనా. ఈ మాట్లాడిన తర్వాత 11వ వచనం నుంచి మళ్ళీ మాటలు మారిపోతాయి. చూసారా, ఒక హృదయంలో జరిగే స్పందన ఎలా ఉందో, ఆ వ్యక్తి జీవితంలో హృదయంలో స్పందన విచిత్రంగా కనబడుతుంది. 11వ వచనం చూస్తే మార్పు చూడండి. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఇప్పుడు చూసారా, ఇంతవరకు దేవుడి కోసం ఏం మాట్లాడాడు? అసలు దేవుడు చేస్తాడా చేయడా అనుమానం. అసలు దేవుడు కృప చూపుతాడు కదా, ఇప్పుడు కృప లేదేటి? దేవుడు కటాక్షింప బానేనేమో అని తనలో తాను అనుకున్నాడు. కానీ 11వ వచనం నుంచి మాట మారింది. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
ఈ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? సరే, దేవుడిని మహింపరుస్తున్నాడు. ఇప్పుడు ముందేమో ప్రశ్నించుకున్నాడు, దేవుడు కృప చూపట్లేదా అని అనుకున్నాడు. కానీ 11వ వచనం నుంచి వచ్చేటప్పటికి దేవుని కార్యాలను వివరిస్తున్నాడు, పూర్వము చేసిన కార్యాలని. అందుకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సంఘంలో లేకుండా బయట తిరిగితే కొన్నిసార్లు మాటలు ఇలాగే వస్తాయి. సంఘంలో నుంచి వేరుగా వెళ్ళకూడదు. ఎప్పుడు బయట ఒంటరిగా తిరిగినప్పుడు హృదయం నలిగిపోద్ది. హృదయం ఏమవుతుందండి? నలిగిపోద్ది, వేదన చెందుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. అందుకే సంఘంలో ఉండాలి. దేవుడు సంఘంలో పనిచేస్తాడు. ఎక్కడ పనిచేస్తాడంటే దేవుడు సంఘంలో పనిచేస్తాడు. అందుకు సంఘంలోకి వచ్చి మనం కూర్చున్నప్పుడు దేవుడు మన హృదయంలో పనిచేస్తాడు. మనకి విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, నేను భక్తిపరును కాదేమో, అందరూ భక్తిపరులు అని కొన్నిసార్లు గిల్టీగా ఫీల్ అయి ఉండిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్నప్పుడు ఆగిపోతుంటాం. ఎవరో ఏదో అనుకున్నారని ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఎవరేమనుకున్నా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు, ఆగిపోరాలు. మనుషులు చాలా అనుకుంటారు. మనుషులు ఏమనుకుంటారండి? చాలా అనుకుంటారు. దేవుడు ఉన్నాడని అడిగేస్తే జీవితంలో అభివృద్ధి అనుభవిస్తాం. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. అభివృద్ధి ఇచ్చేవారు ఎవరు? ఆయనే. ఆయన ఉన్నాడని నమ్మి అడుగేయాలి. ఎలా అడుగేయాలండి? విశ్వాసంతో నమ్మి అడుగేయాలి. అడుగేస్తే ఆయన మనకు కనబడతాడు. ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒకరోజు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక పర్వతం మీదుగా వెళ్తున్నాడు. చీకట్లో వెళ్తున్నాడు, లైట్లు లేవు. సడన్గా ఒక పెద్ద మెరుపు వచ్చి చెట్టు వచ్చి పడిపోయింది. కారు ముందు పడినప్పుడు ఆ కారులో వ్యక్తి భయపడిపోయి డోర్ తీసి దూకేశాడు బయటికి. ఆ దూకిన తర్వాత ఆ కొండ మీద అలా కిందన పడి ఒక చెట్టు పట్టుకొని వేలాడాడు. ఆ చెట్టు పట్టుకొని వేలాడిన తర్వాత అది చీకటి. చెట్టు పట్టుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది? ఆ చెట్టు ఎందుకు పడింది? ఆ టైంకి మెరుపు ఎందుకు వచ్చింది? నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని తనలో తాను అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు దేవుడిని అడిగాడు నేనేం చేయాలని. దేవుడిని అడిగినప్పుడు ఆ చెట్టును వదిలే అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? వదిలిమన్నాడు దేవుడు. ఆ వ్యక్తికేమో ఏం అర్థం అవట్లేదు. ఏంటి దేవుడిని అడిగితే వదిలిమంటున్నాడు, ఈ చెట్టు కొమ్మను పట్టుకొని నేను వేలాడాను, దీన్ని బట్టే కదా నేను బ్రతికున్నాను అని అనుకుంటున్నాడు. తను పట్టుకున్నాడు కదా. దేవుడు ఏం చెప్పాడు? వదిలిమన్నాడు. వదలలేదు. ఉదయం అయిపోయింది. భూమికి అతను వేలాడిన ఆ ఎత్తుకి ఉన్న స్థలం ఎంత అంటే ఒక జానెడు. రాత్రి అంతా నిద్ర లేదు, చెయ్యిల నొప్పులు, బాధ, జ్వరం కూడా వచ్చింది. దేవుడు మనకన్నీ సులువుగానే చెప్తాడు. హల్లెలూయా. ఎంత సులువుగా చెప్తాడంటే ఆయన మాట నమ్మి వింటే ముందుకు వెళ్ళిపోతాం. చెట్టు పట్టుకొని వేలాడం. హల్లెలూయా. దేవుడు మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి, ఆసాపు అనే వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుడు ఏం చేశాడండి? ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన. ఈ ఆసాపు అనే వ్యక్తి ధ్యానిస్తున్నాడు ఇంకా దేవుడు చేసిన కార్యాలని. పాత నిబంధనలో పూర్వం చేసిన దేవుడు అద్భుత కార్యాలను ధ్యానించడం మొదలుపెట్టాడు. ఇంకా మీరు వచ్చిన చివరి వరకు వెళ్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆసాపు అనే వ్యక్తి కీర్తనలో 12 అధ్యాయాలు రాస్తాడు. ఎన్ని అధ్యాయాలండి? 12 అధ్యాయాలు. తన జీవిత పరిస్థితిలోని, తన జీవితంలో బాగాలేనప్పుడు దేవుని ధ్యానిస్తుంటాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తుంటాడో తన జీవితంలో సమాధానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 14వ వచనం, ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకున్నావు. దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన శక్తిని. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఆయన శక్తిని బట్టి ఉన్నాం, ఆయన ప్రత్యక్ష జ్ఞానం బట్టి మనం అక్కడ ఉన్నాం.
ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. ఏం చూస్తుంది? ఎదురు చూస్తుంది. ఎవరు ప్రత్యక్షత కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. 15వ వచనం, నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. చూసారా ఎక్కడికి వెళ్ళాడండి ఇప్పుడు? యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? యోసేపు కాదండి, ఆసాపు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యాకోబు యోసేపు సంతతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ధ్యానిస్తున్నాడు వాక్యాన్ని. వారి జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు, దేవుడు వారిని ఎలా నడిపించాడు అనే విషయం మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితాన్ని ఎలా కట్టాడు దేవుడు? యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు ఎవరండి? మోసగాడు. ఎవరిని మోసం చేశాడు? అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఒక సమయం వచ్చేటప్పటికి తనకు అర్థమైంది, దేవుడు లేకపోతే నేను ఉండలేనని. ఏ మానవుడైనా యేసుప్రభు గురించి వింటే చివరికి వచ్చే ముగింపు ఏంటంటే ఆయనే సమస్తమని. చివరిలో మీకు చూపిస్తానులేండి. యోసేపు సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. యోసేపు ఎవరు? యోసేపు ఎవరండి? ఏంటి? యాకోబు కుమారుడు. అర్థమవుతుందా? యాకోబు కుమారుడు యోసేపు. సంతతి మొదలైంది. తండ్రి నేర్చుకున్నది పిల్లలకు నేర్పిస్తారండి. యోసేపు అంతగా అభివృద్ధి చెందడానికి తండ్రి నేర్పించాడు. తండ్రి జీవితంలో తండ్రి దేవుని పట్టుకున్నాడు, దేవుడిని అడిగాడు, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. అదే పిల్లలకు నేర్పించాడు. ఇప్పుడు చూడండి, పిల్లల జీవితంలోని ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు వారికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలండి పిల్లలకి? ఇంజనీరింగ్ చదువుకున్నది అమ్మాయి, బాబు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, డాక్టర్ చదివాడు, ఉద్యోగం లేదు. ఉద్యోగం లేనప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? నీకు ఇంక ఉద్యోగం రాదు, నీకు జాబ్ రాదు, నువ్వు అలా ఫైల్ పట్టుకొని తిరుగు, ఆఫీస్ తిరుగు, అయినా రాదు, ప్రయత్నిస్తున్నా రాదు. అప్పుడు ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని చెప్తే తనలోకి ధైర్యం వస్తుంది. దేవుడు ఉన్నాడు, నీ జీవితాన్ని కడతాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చి వారు ముందుకు అడిగేస్తారు విశ్వాసంతో. హల్లెలూయా. తండ్రి అయిన యాకోబు యోసేపుకి నేర్పించాడు. యోసేపుకి అంత చిన్న వయసులోనే అంత జ్ఞానం ఎక్కడిది? కలల భావాన్ని ఎలా చెప్పగలడు? ఎలా చెప్తాడు చెప్పండి? కలల భావాన్ని ఎలా చెప్పాడు యోసేపు? దేవుని సన్నిధిలో సమయం గడిపాడు. అంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. సమయం గడపడం అంటే గంటలు రూమ్లోకి వెళ్ళి కూర్చోవడం కాదండి. దేవుని గురించి తెలుసుకోవడమే. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే జీవితంలో అభివృద్ధి చెందుతాం. సమయం గడపడం అంటే 40 దినాల ఉపవాసం, 3-4 గంటల ప్రార్థన, ఇవి కాదండి. మన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేయడు. మన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేయడు. ఎవరిని బట్టి చేస్తాడు దేవుడు? యేసు ప్రభువుని బట్టే. మన కొరకు ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువే. ఆయన చూస్తే మన జీవితంలో సమాధానం పొందుకుంటాం, దేవుడి నుంచి సమాధానం. లేదు నేనే ప్రార్థన చేస్తాను, దేవుడి నుంచి సమయం పెట్టి దేవుడికి సమయాన్ని ఇచ్చి నేనే ప్రార్థన చేస్తాను గంటలు అంటే జీవితం అయిపోద్ది. ప్రతిదినము నేను క్రీస్తు చేసినందుకు దేవుని నీతిని అని మాట పలికినప్పుడు దేవుడు పనిచేస్తాడు మనలోని. ఎవరికి మహిమ వస్తుంది ఆ మాట పలికినప్పుడు? కుమారుడికి మహిమ వస్తుంది. కుమారుడికి మహిమ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏం పలికాడు కుమారుడి గురించి? నేను ఈయన యందు ఆనందించుతున్నాను. మరి నేను క్రీస్తు చేసినందు దేవుని నీతిని అని మాట పలికినప్పుడు ఎవరు ఆనందిస్తారు? అంతేనండి, సులువు. వాక్యంలో ఉంది, కొత్తగా ధ్యానించడానికి ఏం లేదు. ఆయన్ని మహింపరిస్తే తండ్రి ఆనందిస్తుంటాడు పైన. మన జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడుతుంటాయి. 15వ వచనం, నీ బాహుబలము వలన యాకోబు యోసేపు సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. వారిని రక్షించాడు దేవుడు. యోసేపుని రక్షించిన దేవుడు అదే దేవుడు మనతో ఉన్నాడు. యోసేపుని ఎవరు అమ్మేశారు? అన్నదమ్ములే అమ్మేశారండి. సొంత వాళ్ళే అమ్మేశారు యోసేపుని, పక్కింటోళ్ళు కాదు. సొంత అన్నదమ్ములే అమ్మేశారు, తృణీకరించారు. ఎంత తృణీకరించారంటే అసూయ చేత చంపేద్దాం అనుకున్నారు తమ్ముడిని, సొంత తమ్ముడిని చంపుదాం అనుకున్నారు. దేవుని అద్భుతమైన కృప యోసేపుని కాపాడింది, విమోచించాడు దేవుడు. తన జీవితంలో అన్నీ ఇచ్చాడు దేవుడు యోసేపుకి ఫరో దగ్గర గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఒక రాజ్యాన్ని పరిపాలించే
ఒక అధికారాన్ని ఇచ్చాడు, తర్వాత వివాహం కూడా జరిగిందిలేండి. అన్నీ జరిగాయి, దేవుడు చేస్తాడు. యోసేపు జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడే కుమ్మరించాడు. దేవుడు నడిపిస్తాడు. ఎవరి జీవితాన్ని దేవుడు వదిలేడండి, ఎవరి జీవితాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు జీవితాన్ని నిలబెడతాడు. ఆయన నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగిపోయింది అనుకోవడానికి లేదు. ఎవరు అన్యాయం అయిపోరు. ఆయన ఉన్నాడు, ఆయన జీవితాన్ని కడతాడు. హల్లెలూయా. 16వ వచనం, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడినంట. ఏమయ్యాయండి? అగాధ జలాలు గజగజలాడాయంట. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆసాపు రాస్తున్నాడు దేవుడి గురించి గొప్పతనాన్ని. 17, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వనకి కంపించెను, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను. ఎక్కడుందండి మార్గం? సముద్రంలో ఉందంట. సముద్రంలో మార్గం ఏంటండి? సముద్రంలో అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన కష్ట పరిస్థితిలోని, ఇబ్బందిలోని దేవుడు ఆ కష్టాల్లో నుంచి ఒక మార్గాన్ని తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు వెంబడించారండి? ఇజ్రాయేల్ ప్రజలను చంపుదామని ఎవరు చెప్పండి? ఒకళ్ళే చెప్తున్నారండి. ఇజ్రాయేల్ ప్రజల్ని చంపుదామని ఎవరు వెంబడించారు? ఐగుప్తీయులండి, అన్యులు వెంబడించారు. ఒక సమయం వచ్చాక ఏ సముద్రం అడ్డు వచ్చిందండి? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రంలో నుంచి దేవుడు తీసుకెళ్ళాడు. మరి సముద్రంలో మునిగిపోవాలి కదా, దేవుడు చీల్చివేస్తాడండి. కష్టం ఎదురుగా కనబడుతుంటుంది, జడిసిపోకూడదు. పరిస్థితులు బాగోవు, జడిసిపోకూడదండి. కొంతసేపు ఓపికతో ఉంటే ఆయన చూసుకుంటాడు. పరిస్థితి మనల్ని భయపెట్టచ్చు, ఆ పరిస్థితిని మన కొరకు దేవుడు చీల్చివేస్తాడు. హల్లెలూయా. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించింది. చూసారా? మోషే అహరోనుల చేత మందవలే నడిపించింది. సముద్రాన్ని ఎవరు దాటించారు? దేవుడు ఒక మనిషిని వాడుకొని సముద్రాన్ని దాటించాడు. దేవుడు చెప్పాడు మోసేకి సముద్రంతో మాట్లాడని. మాట్లాడినప్పుడు ఏ సముద్రమైనా చీలిపోతుంది. హల్లెలూయా. మాట్లాడాలండి, మౌనంగా ఉంటే అవ్వదు. మాట్లాడాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడాలి. మౌనంగా ఉంటాను నేను అలా ఉండకూడదు. మౌనం కూడా ప్రమాదమే. ఎవరి మీద కోపం ఉంటుంది, మౌనంగా ఉన్నామంటే ఆ వ్యక్తిని క్షమించినట్టు కాదు. ఎవరో మనకి ద్రోహం చేశారు, ఎవరో మనల్ని బాధ పెట్టారు అని ఆ వ్యక్తి బాధ పెట్టాడని మనం మౌనంగా ఉండిపోకూడదు. ఆ వ్యక్తి గురించి, మనకి ద్రోహం చేసిన వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేగాని నేనేమన్నా వ్యక్తిని మౌనంగా ఉంటానంటే అది కూడా తప్పే. లోపల క్షమించట్లేదు, అందుకే మాట రావట్లేదు. మాట ప్రార్థన ఎప్పుడైతే దేవా కృప దయచేయండి అని పలికినప్పుడు ఆయన కృపిస్తాడు. ఆ వ్యక్తిని కూడా మనం క్షమించే కృపను ఆయన ఇస్తాడు. ఆయన హల్లెలూయా. మన సామర్థ్యంతో మనం క్షమించలేమండి ఎవరిని. ఆయన కృపను అడగాలి. దేవా ఇలాంటి పరిస్థితి ఎదురైంది, ఆ వ్యక్తి ఇలా జరిగింది, ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తిని మీరు దీవించండి అన్నప్పుడు దేవుని అద్భుతమైన కృప మన మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. అదే దేవుని హృదయం. డెబ్బై 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. చూసారా? దేవుడు ఎక్కడి నుంచి నీరు ఇచ్చారండి? అడిగి వాళ్ళకి బండలో నుంచి ఇచ్చాడండి. బండలో నుంచి జీవజలాలు పారుతాయి. మన దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. ఆ మనిషి బండ, ఆ మనిషికి ఈట రాదు అనుకోవడానికి లేదు. ఆ బండలో నుంచి జీవజలాలు తీస్తాడు దేవుడు. ఏ మనిషిని తక్కువ అంచనా వేయకండి, ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరినైనా వాడుకోగలడు. నశించిన దానిని వెతికి రక్షించాడు ఆయన. ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చి ఒక మనిషిని రక్షించాడంటే ఆ మనిషికి ఎంతో విలువ ఇవ్వాలి మనం. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన మానవులకి అంత విలువిచ్చాడు. ఆయన ప్రాణమే ఇచ్చాడంటే మనం ఎంత విలువ ఇవ్వాలి? అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి. దేవుని కుమార్తె అంటే గౌరవించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటే అర్థమవుతుంది. ఎందుకు? ఎవరు ప్రాణం ఇచ్చారు? ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చి వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఏ మనిషిని మనం అనడానికి లేదు, ఛాన్స్ లేదు. అనకండి, ఎవరిని అనకండి. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన 24వ వచనం చూడండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువుల అంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించెను. అర్థమైందండి? ఎవరు ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ చదువుతాను. 27వ వచనం. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించెను. దేవుడు కుమ్మరించాడండి మాంసాన్ని. ఈరోజు మన మీద దేవుడు ఏమి పాత నిబంధనలో కదండి ఇక్కడ చేయలేండి అంటారా? పాత నిబంధనలో దేవుడు వేరు, కొత్త నిబంధనలో దేవుడు వేరు అంటారా? చెప్పండి. దేవుడు 2 రకాలండి. పాత నిబంధన దేవుడు, కొత్త నిబంధన దేవుడు అంటారా? లేదంటే ఒకే దేవుడు అంటారా? ఒకే దేవుడండి, మారనివాడు ఆయన. మన జీవితంలోని ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ధూళి అంత విస్తారంగా మాంసం కుమ్మరించిన దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఎంతగా కుమ్మరిస్తాడు? ఐశ్వర్యాన్ని ఇవ్వడు ఆయన? వివాహాలు జరగవా? కుటుంబాలు కట్టబడవా? ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆయన కడతాడండి. కట్టువాడు ఆయన, నిలబెట్టువాడు ఆయన. ఆయన అంత గొప్పవాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మనల్ని ఆయన నడిపిస్తూనే ఉంటాడండి ప్రతిదినము. ఇక్కడ చూడండి, 52వ వచనం చూడండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాను. చూసారా? శత్రువులందరినీ ఆయన ఏం చేశాడండి? సముద్రంలో ముంచేశాడు ఆయన. మరి ఇప్పుడు మన శత్రువులందరినీ ఆయనే చూసుకుంటాడా అని అంటారా? ఇక్కడ శత్రువు అంటే పాత నిబంధనలో ఐగుప్తీయుల శత్రువులు. మరి ఇక్కడ శత్రువు ఎవరు? కొత్త నిబంధనలో శత్రువు ఎవరు? ఎవరండి? బాధలేమి ఇవన్నీ ఎవరు కలుగు చేస్తారు మనకి? అపవాది. అది ఇప్పుడు అపవాది. ఈ అపవాది ఏం చేస్తాడు? మనుషుల్ని వాడుకుంటాడు. కొత్తగా దిగిరాడండి. తెల్ల బట్టలు వేసుకొని రాడు. రాత్రిపూట నాకు తెల్ల బట్టలు వేసుకొని కనబడ్డారు అలా రాడు. మనుషుల్నే వాడతాడు. మనిషిని వాడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కృప ద్వారా మనం అక్కడ నడిపించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఏం చేయాలో ఆయనే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఉన్నాడండి. ఎవరిలో ఉన్నాడు? మన అందరిలోనే ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఇప్పుడు అపవాది ఒక వ్యక్తిని వాడుకొని మన దగ్గర పనిచేస్తున్నప్పుడు మనము ఆ వ్యక్తిని క్షమించాలి. ఇది కొద్దిగా అర్థమవుతుందండి. ఆ వ్యక్తిలో ఏం లేదు. ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంది ఎవరు? అపవాది. అపవాది చేస్తాడు. అపవాది చేసి ముందుకు తీసుకొస్తాడు. ఎంతమందికి జరిగాయండి? నాకు జరిగాయి. కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి, మనుషులు వస్తుంటారు. అలాంటి పరిస్థితిలో దేవుని అద్భుతమైన కృప మనకు తోడుగా ఉంటుంది. మనల్ని నడిపిస్తాడు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని నడిపించి తీసుకెళ్తాడు ఆయన. అందుకే ప్రతిదినం మనం ఏం చేయాలి? భాషలో మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? భాషలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. ఏం మాట్లాడాలండి? భాషలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఏ పరిస్థితుల్లో ఎలా నడవాలో మనకు చెప్తాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆసాపు చివరిగా ఏ ముగింపుకి వచ్చాడండి?
దేవుని గొప్పతనాన్ని వివరించాడు. పాత నిబంధనలో ఉన్న ప్రతి పరిస్థితిని ధ్యానించాడు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు తన జీవితంలోని అద్భుతమైన సమాధానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. మన బలహీనతను ఎవరు భరించారు? యేసుప్రభు భరించారు. మనకున్న ప్రతి బాధను ఎవరు భరించారు? యేసుప్రభు సిలువలు అన్ని భరించారండి. అలాగే ఒక సందర్భంలో ఒక స్త్రీ 18 ఏళ్ల నుంచి ఆమెకి చూడండి, ఆ వచనం చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం తీయండి. అధ్యాయం 10వ వచనం చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను. ఏమైందండి? ఆమెకున్న బలహీనత పోయింది. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె అలా వంగి ఉంది? 18 సంవత్సరాల నుంచి ఆమె భూమిని చూస్తుంది, పైకి చూడలేకపోతుంది. ఆమె ఏం చూస్తుందండి? 18 సంవత్సరాల నుంచి భూమిని చూస్తుంది, పైకి చూడలేకపోతుంది. అంతగా బెండై ఉంది ఆమె వెన్ను. బెండయ్యి ఆమె బాధపడుతుంది. ఎక్కడ కూర్చుంది ఆమె? సమాజ మందిరంలో ఉంది. అద్భుతం దేవుడు ఎక్కడ చేశాడు? దేవుని ఆలయంలో చేశాడు ఆయన. ఆమె ఎవరు? 16వ వచనం చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే యేసుప్రభు వారు విశ్రాంతి దినం రోజు అద్భుతం చేశారు. ఇక్కడ ఉన్న వారికి నచ్చలేదు ఆ సందర్భం అది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాల నుంచి. ఆమె ఎవరు? అబ్రహాము కుమార్తె. ఎవరండి? అబ్రహాము కుమార్తె అంటే అబ్రహాము ఆశీర్వాదం కొనసాగుతుంది. అబ్రహాముకి తన జీవితంలోని ఎన్నో అద్భుతాలు చూశాడు. దేవుడు మాట నమ్మి ముందుకెళ్ళిపోయాడు. అదే మాటను ఎవరికిచ్చాడు? యేసుప్రభు ఎవరికిచ్చాడు? యేసు ఎవరికిచ్చారండి? ఆమెను పిలిచి మాట పలికారు అంతే. చూడండి, మళ్ళీ చూడండి 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, చూసారా యేసుప్రభు వారి హృదయం? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆయన చెప్పారు, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందావు. ఎప్పుడైతే ఆ మాట ఆయన పలికారో ఆమె దేవుని మహింపరిచింది. ఎప్పుడు చూడని కనులు ఆకాశం వైపు చూడదయ్యాయి. ఆయన చూసింది. ఎప్పుడు భూమి మీద ఉండి కళ్ళు. ఆమె నిలబడి దేవుని స్తుతించింది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన విధానంలోని మనం కృంగిపోవచ్చు. మన ఆలోచన ఏమీ బాగాలేదు, కృంగిపోయాం, తల పైకి ఎత్తలేకపోతున్నాం. అవునా? ప్రాణము విశ్రాంతి లేదు, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేర్పిస్తారు. అంటే సంఘంలో ఉంటే ఆయన మాట్లాడి మాట పలికి కృంగిపోయిన మన ఆలోచనలోని మనం నలిగిపోయిన ఆలోచన నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఆసాపుకి ఏమైంది? ఆలోచనలోని కృంగిపోయాడు, నిట్టూరు పిడుస్తున్నాడు. దేవా అని. ఎవరు విడిపించారు? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. దేవుడు ఎంత గొప్పవాడో ధ్యానించి విడుదల పొందుకున్నాడు. దేవుడు గొప్పతనాన్ని గురించి మాట్లాడాడంటే అర్థం ఏంటండి? ఎవరు మాట్లాడట్లేదు. బాధలో ఉన్న వ్యక్తి దేవుడిని జ్ఞాపకం చేసుకుని దేవుడి గురించి మాట్లాడాడంటే ఆ వ్యక్తి విడుదల పొందాడు. హల్లెలూయా. మనం సమస్యలో బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం విని మాట పలికినప్పుడు మనం బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడంటే అర్థం ఏంటి? బయటకు వచ్చాడు. దేవా, నీవు ఐగుప్తు ప్రజల నుంచి నీ ప్రజల్ని విడిపించావు కదా అని అన్నాడంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తి కూడా బయటకు వచ్చాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. హల్లెలూయా. ప్రతి బలహీనత నుంచి ఎవరు విడిపిస్తారండి? యేసుప్రభు విడిపిస్తారు. ఈమెను ఎవరు విడిపించారు? బలహీనత నుంచి ఎవరు విడిపించారండి? ఎలా విడిపించారు? మాట.
మాట అమ్మ అని పిలిచి దగ్గరికి తీసుకొని యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాడు. చక్కగా నిలబడిందంటే అర్థం ఏంటి? ఇన్ని రోజులు చక్కగా నిలబడలే, ఇన్ని రోజులు ఒంగోలు నడిచింది. అలాంటి ఆమెను ఆయన స్వస్థపరిచారు. హల్లెలూయా. దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆయన చూస్తాడు. మన ఆలోచన విధానం ఆయనకి తెలుసు, మనం ఎలా నడుస్తామో తెలుసు, ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనకు ఆలోచన వచ్చింది, ఇబ్బంది పడిపోతున్నాం అంటే ఆయన విడిచిపెట్టడు. వాక్యం వింటున్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రతి ఆలోచన నుంచి ఆయన విడిపిస్తుంటాడు, మార్గం ఇస్తాడు. అది ప్రాముఖ్యంగా ఏంటంటే వాక్యంలో మనకి మార్గం కనబడుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకి ఎక్కడ మార్గం కనబడింది? ఎవరు మాట్లాడట్లేదు. ఎర్ర సముద్రంలో మార్గాన్ని దేవుడు చూపించాడు. ఎవరు మాట పలికారు? మోషే ద్వారా దేవుడు పలికించాడు. ఏమని? సముద్రంతో మాట్లాడమన్నాడు, పలికాడు. అవునా? పలికినప్పుడు ఏం జరిగింది? సముద్రము చీలిపోయింది. హల్లెలూయా. ఈ దినం విశ్వాసంతో మనం మాట పలికినప్పుడు జరుగుతుంది. దేవుని మాట ఎప్పుడైతే మనం పలుకుతామో మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడి మాట అందుకే ప్రతిదినం మనం వినాలి. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, మన ప్రాణం నలిగిపోతున్నప్పుడు ఆయన మనకి ఆదరణ ఇస్తాడు, మన ప్రాణానికి విశ్రాంతి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. చివరిగా దేవుడు మనకి ఎలా నేర్పిస్తాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఎంతమందికి అర్థమైందండి? చూడండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందండి? ఉపదేశం అంటే అర్థం ఏంటి? ఆయన బోధిస్తున్నాడు వాక్యాన్ని. ఈ వాక్యం అర్థమైతే వాక్యం వినకుండా ఉండలేము. ఇంకా వాక్యం దగ్గరే విశ్రాంతి దొరుకుతుందండి. మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా విశ్రాంతి దొరకదు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మరలా ఇక్కడ దేవుడు ఇచ్చాడు కదా, అంటే అర్థం ఏంటి? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. సగం విశ్రాంతి కాదండి, అధిక విశ్రాంతి. నాకు జీవితంలో అధిక విశ్రాంతి కావాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఉపదేశాన్ని ఆయన ఇస్తాడు, ఆయన బోధిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది చూడండి, 14వ వచనం. నీవు నీతి గల దానివై, ఇది తప్పు అంటే దిద్దుకోండి, నీతి గల దానివై కాదండి, నీతిలో స్థాపింపబడదు. ఎందులో అండి? నీతిలో. నీవు నీతిలో స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. చూసారా దేవుడు ఎంత చక్కగా రాయించాడో? రాదంట, రానివ్వడంట, అసలు రానే రాదు. మొదట ఏం జరుగుతుంది? ఆయన మాట వింటున్నప్పుడు అధిక విశ్రాంతి కలుగుతుంది. రెండోది నీతిలో స్థాపింపబడతాం. మూడోది భయం అవసరం లేదు. బాధించే వారు అందరూ దూరం అయిపోతారు. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? మొదటిది ఆయన ఉపదేశం వింటున్నప్పుడు అధిక విశ్రాంతి కలుగుతుంది మనకి. రెండోది నీతిలో స్థాపింపబడతాం. చూసారా, నీతిలో స్థాపించబడాలండి. నీతిలో స్థాపించబడడం అంటే నేను క్రీస్తు యేసునందు ప్రతిదినము పలకాలి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని ప్రతిదినము పలకాలి మనం. హల్లెలూయా. పలుకుతున్నప్పుడు ఏం పోతుంది? వెంటనే భయం పోతుంది. ఆయన వాక్యాన్ని బోధించి మనకి అధిక విశ్రాంతి ఇస్తాడు. ఇంకా భయం ఏమైనా కనబడుతుందంటే నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలికినప్పుడు భయం పోతుంది. బాధించేవారు అందరూ దూరం వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. బాధించేవారంటే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఎవరు వెళ్ళిపోతారు? అపవాది పారిపోతాడు. హల్లెలూయా. అపవాది ఛాయలకు కూడా రాడు. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలికినప్పుడు ఛాయలకు కూడా రావడానికి భయపడతాడు. ఎందుకంటే మనల్ని ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన హృదయాన్ని ఏ మనిషి వివరించలేడు. ఎంత ప్రయత్నించినా వివరించలేం. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఎంత గొప్పవాడవని ధ్యానిస్తున్న కృపావాక్యాన్ని ధ్యానిస్తున్న వారికి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం నేర్పిస్తున్నాడో.
ఆయన హృదయాన్ని మానవులుగా ఎవరు వివరించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకో సందర్భాన్ని చూస్తాను, చూడండి, చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం తీయండి. అధ్యాయం 39వ వచనం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించు, నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుప్రభు పక్కన సందర్భం చెప్తాను చూడండి. యేసుప్రభు పక్కన ఎంతమందిని సిలువేశారండి? 2. కుడి పక్క ఒకరు, ఎడం పక్క ఒకరు. ఎడం పక్కన వ్యక్తి ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని ఎడం పక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కుడి పక్కన ఉన్న వ్యక్తి అద్భుతంగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు కోసం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏమంటున్నాడు? మనం ఎన్నో తప్పుడు పనులు చేసాం, ఎన్నో చేసాం, మనకి ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనను. చూసారా అతను ఎలా స్పందిస్తున్నాడో? కుడిపక్కున్న దొంగ ఎందుకు స్పందించాడో తెలుసా? కుడిపక్కున్న వ్యక్తి ఏం విన్నాడో తెలుసా? ఆయన మాట విన్నాడు. హల్లెలూయా. చూడండి ముందు వచనంలో చూడండి, 33వ వచనం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకి చీట్లు వేసిరి. యేసు ప్రభు ఏం పలికారండి? వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించండి అని మాట పలికాడు. అదే సందర్భంలో యేసు ప్రభు పక్కన ఎవరున్నారు? 2 దొంగలు సిలువేశారు. ఆయన మాట ఎవరు విన్నారు? కుడి పక్కన దొంగ విన్నాడు, ఎడం పక్కన వ్యక్తి వినలే. ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన మాట వింటున్నప్పుడు విడుదల అనుభవిస్తాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ అనుభవించాడు విడుదల? కుడిపక్క దొంగ సంఘంలో విడుదల పొందాడా? బయట విడుదల పొందాడా? సిలువ మీద ఆయన ఉన్నాడంటే అక్కడ విడుదల ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు నా నామం ఏకీపిస్తారో వారి మధ్యలో నేనున్నాను. సిలువ మీద ఉన్నాడు. మరి సిలువలో అంత అద్భుతంగా ఆ వ్యక్తిని రక్షించిన ఆయన ప్రతి క్షణం మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సంఘంలో ఆయన కృపావాక్యాన్ని బోధించి మనకు ప్రతిదినం ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. ఈ వ్యక్తి జీవితంలో అసలు తనకి అయిపోయింది జీవితం. ఇంక సిలువేశారంటే అర్థం ఏంటి? అయిపోయింది జీవితం. ఆఖరి క్షణం. ఇంకా జీవితం మీద ఆశ కూడా లేదు. ఎన్నో తప్పుడు పనులు చేశాడు. కుటుంబం ఉండుండొచ్చు, అవునా? ఆ సమయంలో పిల్లలు గుర్తొచ్చి ఉండొచ్చు, భార్య గుర్తొచ్చి ఉండొచ్చు, ఎన్నో గుర్తొచ్చి ఉండొచ్చు. అన్నీ గుర్తొస్తున్నప్పటికీ ఎవరి మాట విన్నాడు? యేసు ప్రభు మాట విన్నాడు. మాట ఎప్పుడైతే విన్నాడో ఆఖరి క్షణంలో కూడా దేవుడు తీసేస్తాడు బయటికి. జీవితం అయిపోయింది, ఇంకా నా పరిస్థితి ఇంకా బాలేదు, యేసయ్య నన్ను రక్షించంటే ఆయన బయటికి తీసేస్తాడు. హల్లెలూయా. ఆయన మాట వింటుంటే అంత అద్భుతమైన కృపను మనం అనుభవిస్తాం. ఇలాంటి పందిపోటు దొంగే అంత అద్భుతమైన కృపను అనుభవిస్తే మరి మనం ఎంత అనుభవిస్తామండి? ఆయన వాక్యం ఇంకా వినకుండా ఉండలేం. అక్కడ ఆశాపు విడుదల పొందాడు. దేవుడు మాట వచ్చిందంటే అర్థం ఏంటి? దేవా, నువ్వు ఎంత గొప్పవాడవు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, వాక్యాన్ని ధ్యానించాడు. పూర్వం
పితరుల జీవితాల్లో చేసిన అద్భుత విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుడి దగ్గర నుంచి విడుదల పొందుకున్నాడు. ఇక్కడ రెండవది, ఒక స్త్రీ దేవుని సన్నిధిలో విడుదల పొందుకుంది. మూడో వ్యక్తి సిలువ మీద జీవితం అయిపోయింది, జీవితం ముగిసిపోయింది అనే గడిలో ఆ వ్యక్తి అద్భుతంగా రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏం పలికారు? ఆ మాట వినండి. అందుకు ఆయన 43, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చూసారు, యేసుప్రభు హృదయం అది. ఆయన హృదయం అంత గొప్పది. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నా జీవితం అయిపోయింది, ముగిసిపోయింది, నా ముగింపు ఇదేనేమో. మన ముగింపు యేసుప్రభు అండి. ఆది అంతం ఆయనే. హల్లెలూయా. ఆది అంతము ఆయనే. మన ముగింపు యేసుప్రభు. అంతేగాని మళ్ళీ మొదటి ఆదాం దగ్గరికి వెళ్ళకండి. మొదటి ఆదాం నుంచి నాకు మరణం వచ్చింది, మొదటి ఆదాం నుంచి నాకు జలుబు వచ్చింది, మొదటి ఆదాం నుంచి ఇంకేదో వ్యాధి వచ్చింది, అక్కడ అయిపోకండి. వాటన్నిటి నుంచి విడిపించి సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మన ముగింపు ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. కుడిపక్కన దొంగ ముగింపు ఎవరు? యేసుప్రభు. ఆసాపు ముగింపు ఎవరు? యేసుప్రభు. స్త్రీ ముగింపు ఎవరు? యేసుప్రభు. ఎక్కడికి వెళ్ళినా మీకు యేసుప్రభే కనబడతాడు బైబిల్ అంతా. ఇంకా రానున్న దినాల్లో దేవుడు తన కృపావాక్యం ద్వారా ఆయన మనకు చూపిస్తాడు. మనందరికీ ఆయన నేర్పిస్తాడు వాక్యాన్ని. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభేనండి. ఆయన ముగింపే మనకి ఆయనే. మన జీవితంలో ముగింపు ఎవరు? ఆయన ఉన్నాడంటే అర్థం ఏంటి? సమృద్ధి జీవం ఉంటుంది. ఆయన కృపను నిరంతరం మనం అనుభవిస్తాం. ఇంకా జీవితంలో నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నేను అనాథిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవడానికి లేదు. ఆయన ఉన్నాడు చాలు జీవితానికి. మన జీవితంలో ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన మనల్ని నడిపించి మనల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. అంత కృపను సంఘానికి ఇచ్చాడు. అందుకు మనం ఎంతగా ఆయన మాటలు వినడానికి ముందుకెళ్తుంటామో ఆయన నీతిలో మనం స్థాపించబడతాం. ఎందులో స్థాపించబడుతుంటామని? మనం నీతిమంతులం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగా వెళ్తుంటాడు. ఎలా వెళ్తాడండి నీతిమంతుడు? విశ్వాసంతో వెళ్తాడా లేకపోతే సొంత సామర్థ్యంతో వెళ్తాడా? విశ్వాసంతోనే వెళ్తాడు. సొంత సామర్థ్యంతో వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? తన సామర్థ్యాన్ని నమ్ముకుంటున్నాడు, స్వనీతిలోకి వెళ్తున్నాడు. కృపావాక్యం వింటున్నప్పుడు దేవుని నీతి మనలో పనిచేస్తుంటుంది. హల్లెలూయా. నీతిలో స్థాపించబడుతూ ముందుకెళ్తూనే ఉంటాం. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అందుకే ప్రతిదినం మనం ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. ఎంతగా మనం పలికి ముందుకెళ్తున్నామో దేవుని యొక్క గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని మనం ప్రతిదినము ప్రతి క్షణం అనుభవిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకో.